Hi dear students, I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic third year marketing paper, 6th semester. Explain the topic పంపిణీ మార్గాలు భౌతిక పంపిణీ ఛానల్స్ అండ్ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అండ్ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఛానల్స్ అండ్ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్స్ మీనింగ్ అండ్ డెఫినిషన్ డిస్ట్రిబ్యూషన్ classifications traditional marketing distributions traditional marketing distributions పంపిణీ మార్గాలు వర్గీకరణ సాంప్రదాయిక మార్కెటింగ్ పంపిణీ మార్గాలు సాంప్రదాయ రహిత మార్కెటింగ్ పంపిణీ మార్గాలు పంపిణీ మార్గ నిర్వహణ కార్యకలాపాలు పంపిణీ మార్గాల ప్రాముఖ్యత పంపిణీ మార్గాల సమర్థత పంపిణీ మార్గాల ద్వారా సమకూరే అడ్వాంటేజెస్ పంపిణీ మార్గాల ద్వారా సమకూరే అడ్వాంటేజెస్ ప్రయోజనాలు పంపిణీ మార్గాలను ప్రభావితం చేసే కారకాలు మధ్యవర్తుల వర్గీకరణ అలాగే టోకు వర్తకుడు చిల్లర వర్తకుని రకాలు భౌతిక పంపిణీ యొక్క ప్రాముఖ్యత భౌతిక పంపిణీ విధాన ప్రాముఖ్యత భౌతిక పంపిణీ అంశాలు అలాగే గూడౌన్స్ ఫెసిలిటీస్ గిడ్డంగి సౌకర్యాలు ఇవన్నీ కూడా 15 ఛానల్స్ అండ్ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దాని యొక్క మార్గాలు వర్తకం అలాగే ట్రేడింగ్ గురించి వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ గూడౌన్స్ గురించి ట్రేడింగ్ గురించి డిస్ట్రిబ్యూషన్స్ గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి ప్రాముఖ్యత గురించి అలాగే వాటి యొక్క పంపిణీ మార్గాల గురించి క్లాసిఫికేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషనల్ ఛానల్స్ గురించి వీటన్నిటినీ కూడా ఈ పంపిణీ మార్గాలు భౌతిక పంపిణీ అనేది తెలియజేయడం జరుగుతుంది. దానిలో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ భౌతికంగా చేపట్టడం అలాగే ఆర్డర్ ప్రాసెసింగ్ రవాణా సౌకర్యం ఇన్వెంటరీ నియంత్రణ ఇన్వెంటరీ కంట్రోలింగ్ సమాచార నియంత్రణ సమాచారం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ కంట్రోలింగ్ సమాచార నియంత్రణ ఈ అంశాలను చర్చించడమైంది. వీటినన్నిటినీ కూడా మనం ఛానల్స్ అండ్ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్స్లో వివరించడం జరిగింది. ఈ ఛానల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అర్థం నిర్వచనం మీనింగ్ అండ్ డెఫినేషన్ ఏంటంటే ఒక సంస్థ విజయాన్ని నిర్ధారించే ఒక సంస్థ అనేది ఒక ఆర్గనైజేషన్ అనేది విజయం సక్సెస్ అనేది నిర్ధారించే ముఖ్యమైన అంశం. ఆ ఆర్గనైజేషన్ యొక్క మార్కెటింగ్ ఆర్గనైజ్లో ఆ మార్కెటింగ్ యొక్క ఆర్గనైజింగ్ యొక్క మార్కెట్ వ్యవస్థలో పంపిణీ విధానం డిస్ట్రిబ్యూట్ చేసే విధానం అనేది ఒక సంస్థ విజయాన్ని నిర్ధారించే ముఖ్యమైన అంశం. ఆ సంస్థ యొక్క మార్కెటింగ్ వ్యవస్థలోని డిస్ట్రిబ్యూట్ విధానం పంపిణీ విధానం చాలా ముఖ్యమైనది. ఒకవేళ పంపిణీ విధానాన్ని సక్రమంగా ప్రణాళికీకరణ చేసిన ప్రణాళికను
సరిగ్గా నిర్వర్తించుకున్నను తయారు చేసిన వస్తువులు లక్ష్యంగా ఏర్పరచుకున్న మార్కెటింగ్ చేరలేదు. ఏ వ్యవస్థకైనా ఒక విధానం అనేది, ఒక ప్లానింగ్ అనేది, ప్రణాళికీకరణ అనేది ఒక పని చేసే ముందు ఎలా ఆలోచించుకునే విధానం ఏదైతే ఉంటుందో, ఒక పని చేసే ముందు దాన్ని ఎలా చేయాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎలా ఆ యొక్క విజయాన్ని సాధించాలి, ఆ ఇంప్లిమెంటేషన్, ఆ పాలసీస్ అనేది ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అని ఎలా అయితే మనం ఆలోచించే విధానం ఏదైతే ఉంటుందో దాన్నే ప్లానింగ్ లేదా ప్రణాళికీకరణ అంటారు. అంటే ఈ ప్రణాళికీకరణ చేయకున్నా చేసిన ప్రణాళికను సరిగ్గా నిర్వర్తించుకున్నను తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో, డిస్ట్రిబ్యూషన్ అంటే పూర్తిగా తయారైనటువంటి వస్తువులను డిస్ట్రిబ్యూషన్ చేయడం అంటారు. అంటే ఉత్పత్తి పంపిణీ. ఈ ఉత్పత్తి పంపిణీ అనేది ఏంటంటే ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ వస్తువుని ఉత్పత్తి చేయడం అని అర్థం. పూర్తిగా తయారైనటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో ఆ వస్తువుని డిస్ట్రిబ్యూట్ చేయడం. తయారు చేసిన వస్తువులను లక్ష్యంగా ఏర్పరచుకున్న మార్కెట్ను చేరలేదు. ఈ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో, ఉత్పత్తిదారులు తమ వస్తువులను మార్కెట్ చేరవేయడానికి ఈ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో, ఈ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూటర్స్ తమ వస్తువులను మార్కెట్ను చేరవేయడానికి మధ్యవర్తులు సేవలను తీసుకుంటారు. ఈ మధ్యవర్తి సేవలను తీసుకుంటారు. పంపిణీ మార్గంను రూపొందించడంలో, పంపిణీ ప్రణాళికలను తయారు చేయడంలో ఉత్పత్తిదారుడు మధ్యవర్తులతో నిర్వహిస్తాడు. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, పంపిణీ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో తమ వస్తువులను మార్కెట్కు చేరవేయడానికి మధ్యవర్తులు సేవలను తీసుకుంటారు. పంపిణీ మార్గంను రూపొందించడంలో, పంపిణీ ప్రణాళికలను తయారు చేయడంలో ఉత్పత్తిదారుడు మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో, మధ్యవర్తులు టోకు వర్తకులు కావచ్చు, లేదా చిల్లర వర్తకులు కావచ్చు, ఏజెంట్లు, డీలర్లు, తుది వినియోగదారుడు లేదా పారిశ్రామిక వినియోగదారుడు భాగస్వాములుగా ఉంటారు. ఉత్పత్తిదారుడు ఎవరైతే ఉంటారో, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారో, ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటాడో, ఉత్పత్తిదారుడు నుండి వస్తువు తుది వినియోగదారునికి చేరవేయడానికి, వస్తువు తుది వినియోగదారునికి చేరవేయడానికి అనేక సంస్థలు లేదా వ్యక్తులు, అనేక ఆర్గనైజేషన్స్ కావచ్చు లేదా వ్యక్తులు పంపిణీ వ్యవస్థలో పాల్గొంటారు. ఉత్పత్తిదారుడు వస్తువును ఉపయోగించే తుది వినియోగదారునికి మధ్య వ్యవహరించే వ్యక్తికి గాని, ఉత్పత్తిదారుడు అనే వ్యక్తి ఉత్పత్తిదారు నుండి వస్తువు తుది వినియోగదారునికి చేరవేయడానికి అనేక సంస్థలు లేదా అనేక వ్యక్తులు పంపిణీ వ్యవస్థలో పాల్గొంటారు. డిస్ట్రిబ్యూట్ చేసే విధానంలో కావచ్చు, పంపిణీ అంటే డిస్ట్రిబ్యూట్ చేసే దాంట్లో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. ఉత్పత్తిదారులు వస్తువులను ఉపయోగించే తుది వినియోగదారుని మధ్య వ్యవహరించే వ్యక్తిని గాని, సంస్థను గాని పంపిణీ మార్గంలోని మధ్యవర్తిగా పరిగణించబడతాడు. పంపిణీ మార్గం ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ మార్గం. ఛానల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది పంపిణీ మార్గంగా చెప్పవచ్చు. ఉత్పత్తి అయిన వస్తువు ఏదైతే ఉంటుందో, ఉత్పత్తి అయిన వస్తువు ఉత్పత్తిదారు నుండి వినియోగదారునికి చేరడానికి దోహదపడే వ్యవస్థీకృత నెట్వర్క్ విధానాన్ని పంపిణీ మార్గం అని నిర్వచించవచ్చు.
పంపిణీ మార్గం అనేది ఛానల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఆ నిర్వచనం ఏంటంటే ఉత్పత్తి అయిన వస్తువులు అంటే తయారైన వస్తువులు ఏదైతే ఉంటాయో ఫినిషింగ్ గూడ్స్. ఉత్పత్తి అయిన వస్తువులు అంటే ఫినిషింగ్ గూడ్స్ అని కూడా అనొచ్చు. ఉత్పత్తి అయిన వస్తువు ఉత్పత్తిదారుల నుండి వినియోగదారులకు చేరడానికి దోహదపడే వ్యవస్థీకృత నెట్వర్క్ విధానాన్ని పంపిణీ మార్గం అని నిర్వచించవచ్చు. అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో అమెరికన్ మార్కెట్ అసోసియేషన్ ప్రకారం సమాజంలో వస్తు సేవలను మార్కెట్ చేయడానికి సంస్థ అంతర్గత నిర్మాణంను కంపెనీ బయట నుండి కృషి చేసే ఏజెంట్లు కావచ్చు, డీలర్లు కావచ్చు, టోకు వర్తకులు కావచ్చు, చిల్లర వర్తకులు కావచ్చు. అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ ప్రకారం సమాజంలో వస్తు సేవలను మార్కెట్ చేయడానికి సంస్థ అంతర్గత నిర్మాణంనకు కంపెనీ బయట కృషి చేసే ఏజెంట్లు, డీలర్లు, టోకు వర్తకులు, చిల్లర వర్తకులు నిర్మాణంను పంపిణీ మార్గం అంటారు. ఎవరెవరిని పంపిణీ మార్గాలు అంటారంటే అంతర్గత నిర్మాణంకు కంపెనీ బయట నుండి కృషి చేసేవాళ్ళు. అంటే బయట నుండి కృషి చేసేవాళ్ళు ఎవరంటే ఏజెంట్లు అంటే ప్రతినిధులను కూడా అనొచ్చు. ఏజెంట్లు, డీలర్లు, టోకు వర్తకులు, చిన్న వ్యాపారస్తులు, చిల్లర వర్తకులు, అలాగే నిర్మాణంకు పంపిణీ మార్గం అంటారు. వీళ్ళందరినీ కూడా పంపిణీ మార్గం అంటారు. ఆచార్య ఫిలిప్ కోటర్ ప్రకారం వస్తు సేవలను ఉపయోగంలోకి లేదా వినియోగంలోనికి తీసుకురావడానికి ఆచార్య ఫిలిప్ కోటర్ ప్రకారం వస్తు సేవలను ఉపయోగంలోకి లేదా వినియోగంలోకి తీసుకురావడానికి స్వతంత్రమైన వ్యవస్థల కలయిక ప్రక్రియను పంపిణీ మార్గంగా చెప్పవచ్చు. పంపిణీ మార్గాల వర్గీకరణ అనేది ఎలా ఉంటుందంటే ఈ పంపిణీ మార్గాల వర్గీకరణ అనేది క్లాసిఫికేషన్ ఆఫ్ ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే సంస్థ అనేది తమ సభ్యులతో అనగా వినియోగదారులతో ఏ విధంగా చేరువయ్యారో వర్ణించే పంపిణీ మార్గ నిర్మాణంను అవగాహన చేసుకోవాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే సంస్థ తమ సభ్యులతో అనగా వినియోగదారులతో ఏ విధంగా చేరువయ్యారో వర్ణించే పంపిణీ మార్గ నిర్మాణం అవగాహన చేసుకోవాలి. పంపిణీ మార్గం ఏదైతే ఉంటుందో ఆ పంపిణీ మార్గం పంపిణీ మార్గ స్వరూపం ద్వారా సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యులను కలవడానికి, వారితో వ్యాపార సంబంధం ఏర్పాట్లు చేసుకోవడానికి సాధ్యమవుతుంది. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏం చెప్పడం జరుగుతుందంటే ఆర్గనైజేషన్లో తమ సభ్యులు ఎవరైతే ఉంటారో సభ్యులు అనగా వినియోగదారులతో ఏ విధంగా చేరువయ్యారో వర్ణించే పంపిణీ మార్గ నిర్మాణంను
అవగాహన చేసుకోవాలని చెప్తుంది. పంపిణీ మార్గ స్వరూపం ద్వారా సభ్యులు కలవడానికి, వాళ్ళతో వ్యాపార ఏర్పాటు చేసుకోవడానికి, వ్యాపార సంబంధం ఏదైతే ఉంటుందో ఏర్పాట్లు చేసుకోవడానికి సాధ్యమవుతుంది. వినియోగదారులు ఎవరైతే ఉంటారో వినియోగదారులు రకరకాల పంపిణీ మార్గాలను కోరుకుంటారు. అలాగే కంపెనీ కూడా ఎక్కువ పంపిణీ మార్గాలను రూపొందిస్తుంది. పంపిణీ మార్గంలోని వివిధ దశల్లో ఉత్పత్తిదారులు, వ్యాపారస్తులు, ఏజెంట్లు, నిర్వహణ సభ్యులను కలిగి ఉండి వస్తు పంపిణీ మార్గం ద్వారా వినియోగదారులకు చేరడానికి కృషి చేస్తారు. ఉత్పత్తిదారుడు తనకు సానుకూలమైన పంపిణీ మార్గంను ఎంపిక చేసుకుంటాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే వ్యాపార సంబంధం ఏర్పాట్లు చేసుకోవడానికి సాధ్యపడుతుంది. వినియోగదారుడు ఎవరైతే ఉంటాడో ఈ వినియోగదారుడు రకరకాల పంపిణీ మార్గాలను కోరుకుంటాడు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్గాలు, వాళ్ళ యొక్క ఎన్ని విధాలుగా ఉన్నా కూడా రకరకాల పంపిణీ మార్గాలు అనేవి కోరుకుంటాడు. అలాగే ఆ కంపెనీ ఎక్కువ పంపిణీ మార్గాలను రూపొందిస్తుంది. ఆ కంపెనీ అనేది చాలా రకమైన మార్గాలు డిస్ట్రిబ్యూట్ చేసే మార్గాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రూపొందించుకోవడం జరుగుతుంది. అన్ని మార్గాల్లోని రూపొందిస్తుంది. పంపిణీ మార్గంలోని వివిధ దశలలో ఈ డిస్ట్రిబ్యూట్ చేసే మార్గం ఏదైతే ఉంటుందో వివిధ దశలలో ఉత్పత్తిదారులు, వ్యాపారస్తులు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఏజెంట్లు కావచ్చు, నిర్వహణ బాధ్యతలను కలిగి ఉండి ఈ మేనేజ్మెంట్కి సంబంధించి నిర్వహణ బాధ్యతలను కలిగి ఉండి వస్తు పంపిణీ మార్గం ద్వారా వినియోగదారులకు చేరడానికి కృషి చేస్తారు. అంటే ఉత్పత్తిదారుడు తనకు సానుకూలమైన పంపిణీ మార్గంను ఎంపిక చేసుకుంటాడు. ఉత్పత్తిదారుడు ఎవరైతే ఉంటాడో ఉత్పత్తిదారుడు తనకు తనకి అనుకూలంగా ఉండే పంపిణీ మార్గాలు ఏవైతే ఉంటాయో అటువంటి మార్గాలను అతను ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఉత్పత్తిదారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఏజెంట్లు కావచ్చు, తన యొక్క నిర్వహణ బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని కలిగి ఉండి ఆ డిస్ట్రిబ్యూట్ చేసే విధానం, వస్తువులను పంపిణీ చేసే మార్గం ద్వారా వినియోగదారులకు చేరడానికి కృషి చేస్తూ ఉంటారు. ఈ ఉత్పత్తిదారుల నుండి తనకి అనుకూలమైన పంపిణీ మార్గాలను తనే ఎంపిక చేసుకుంటాడు. ఇక్కడ తనకి అనుకూలమైన మార్గాలు ఏవైతే ఉంటాయో, తనకి సానుకూలంగా ఏవైతే మార్గాలు అయితే ఉంటాయో వాటినే ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. వస్తు సేవల పంపిణీకి సంబంధించిన వివిధ రకాల పంపిణీ మార్గాలను ఈ దిగువ చార్ట్ ద్వారా మనం అవగాహన చేసుకోవచ్చు. ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ వస్తు సేవల పంపిణీకి సంబంధించిన ఈ దిగువ విధంగా ఈ పంపిణీకి సంబంధించి ఒక డయాగ్రామ్ ప్రజెంటేషన్లో మీకు చూపించడం జరుగుతుంది. ఈ డయాగ్రామ్ ప్రజెంటేషన్ ఏంటంటే పంపిణీ మార్గాల వర్గీకరణ, డిస్ట్రిబ్యూషన్ క్లాసిఫికేషన్స్ కూడా అనొచ్చు. పంపిణీ మార్గాల వర్గీకరణ అనేది ఎలా ఉంటుందంటే 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. పంపిణీ మార్గాల వర్గీకరణ 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూషన్ వే. ట్రెడిషనల్ అంటే సాంప్రదాయక పంపిణీ మార్గాలు ఫస్ట్ వన్. సెకండ్ వన్ సాంప్రదాయ రహిత పంపిణీ మార్గాలు. ఇక్కడ పంపిణీ మార్గాల వర్గీకరణ అనేది 2 రకాలు. సాంప్రదాయక పంపిణీ మార్గాలు ఒకటి, సాంప్రదాయక రహిత పంపిణీ మార్గాలు ఒకటి.
సాంప్రదాయక పంపిణీ మార్గాలు మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సాంప్రదాయక పంపిణీ మార్గాలు అనేవి మరలా 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 2 టైప్స్ ఏంటంటే డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్స్, ఇండైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్స్. ఇక్కడ సాంప్రదాయక పంపిణీ మార్గాలు అనేవి 2 టైప్స్, మరలా 2 టైప్స్. ఫస్ట్ వన్ డైరెక్ట్ పంపిణీ, ఇండైరెక్ట్ పంపిణీ. ప్రత్యక్ష పంపిణీ మార్గం, ప్రత్యక్ష డిస్ట్రిబ్యూషన్ వే. ప్రత్యక్ష పంపిణీ మార్గం ఒకటి, అలాగే పరోక్ష పంపిణీ మార్గం. సెకండ్ వన్ సాంప్రదాయక రహిత పంపిణీ మార్గాలు, 2 టైప్స్. ఉత్తర్వు పంపిణీ మార్గం, ఉత్తర్వు పంపిణీ మార్గం. సెకండ్ వన్ సమతల పంపిణీ మార్గం. ఈ 2 టైప్స్ నుంచి ఉత్తర్వ పంపిణీ మార్గం క్లాసిఫికేషన్ ఆఫ్ 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. మరలా ఉత్తర్వ పంపిణీ మార్గం నుంచి మరలా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ 3 రకాలు ఏంటంటే పాలన పంపిణీ, సెకండ్ వన్ కాంట్రాక్ట్కి సంబంధమైన పంపిణీ, థర్డ్ వన్ కార్పొరేట్ పంపిణీ. పాలన పంపిణీ, కాంట్రాక్ట్ సంబంధమైన పంపిణీ, అలాగే కార్పొరేట్ పంపిణీ. పంపిణీ మార్గాల వర్గీకరణ, డిస్ట్రిబ్యూషన్ క్లాసిఫికేషన్ అనొచ్చు. డిస్ట్రిబ్యూషన్ క్లాసిఫికేషన్స్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అనొచ్చు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్. ఇక్కడ కన్వెన్షనల్ మార్కెటింగ్, కన్వెన్షనల్ మార్కెటింగ్ అనేది సాంప్రదాయక పంపిణీ మార్గాలు. క్లాసిఫికేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్లో ఫస్ట్ వన్ కన్వెన్షనల్ మార్కెటింగ్ అంటే సాంప్రదాయక పంపిణీ మార్కెటింగ్ అని అర్థం. సాంప్రదాయక పంపిణీ మార్గాలకు వచ్చేసరికి ఒక పంపిణీ మార్గంలో, ఒక పంపిణీ మార్గం ఏదైతే ఉంటుందో ఈ పంపిణీ మార్గంలో పాల్గొనే ప్రతి సంస్థ కూడా, దీంట్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఆర్గనైజేషన్ కూడా సంస్థ వేరువేరుగా యాజమాన్యం కలిగి ఉంటుంది. ఇక్కడ కాన్వెన్షన్ ఆఫ్ మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుందంటే ప్రతి డిస్ట్రిబ్యూట్ చేసే మార్గం అంటే ప్రతి ఈ పంపిణీ మార్గంలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా, పంపిణీ పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండడం జరుగుతుందంటే ఈ కాన్వెన్షన్ ప్రతి సంస్థ ఏదైతే ఉంటుందో వేరువేరుగా యాజమాన్యం కలిగి ఉంటుంది. వేరువేరు యాజమాన్యం అనేది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అన్నీ సమిష్టిగాను, అన్నీ కూడా సమిష్టిగా పనిచేసి వస్తువు తుది వినియోగదానికి చేరడానికి దోహదపడతాయి. ఈ పంపిణీ మార్గంలో పాల్గొనే ప్రతి సంస్థ కూడా వేరువేరుగా యాజమాన్యం అనేది అంటే వేరువేరు యాజమాన్యం అనేది కలిగి ఉంటుంది. ఈ వేరువేరు యాజమాన్యం కలిగి ఉండడమే కాకుండా సమిష్టిగా పనిచేసే వస్తువు తుది వినియోగదానికి చేరడానికి దోహదపడతాయి. సమిష్టిగా అంటే కలిసి పనిచేసే వస్తువులు ఏవైతే ఉంటాయో తుది వినియోగదానికి చేరడానికి దోహదపడతాయి. ఈ పంపిణీ మార్గం ఏదైతే ఉంటుందో ఈ పంపిణీ మార్గంలో మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో, ఈ పంపిణీ మార్గంలో మధ్యవర్తులు అంటే మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వ్యక్తిగత శ్రద్ధతో ఉత్పత్తిదారులు, ఈ డిస్ట్రిబ్యూటర్స్, ఈ మధ్యవర్తులు మీడియేటర్స్ పంపిణీ మార్గంలో మధ్యవర్తులు వ్యక్తిగత శ్రద్ధతో ఉత్పత్తిదారులు వినియోగదారులతో సంబంధాలను కలిగి ఉంటారు. ఈ డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు, ఈ మధ్య వ్యక్తులు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే
సంబంధాలు అనేవి కలిగి ఉంటారు. అంటే మంచి రిలేషన్షిప్, గుడ్ రిలేషన్షిప్ అనేది కస్టమర్స్తో, వినియోగదారులతో మంచి సంబంధం, ఉత్పత్తిదారులు వినియోగదారులతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ రిలేషన్షిప్ అనేది మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. సాంప్రదాయిక పంపిణీ మార్గంలో, ఈ సాంప్రదాయిక అంటే కన్వెన్షనల్ మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో, కన్వెన్షనల్ డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో, సాంప్రదాయిక పంపిణీ మార్గంలో పంపిణీ ఆకృతులు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. సాంప్రదాయిక పంపిణీ మార్గంలో పంపిణీ ఆకృతులను ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. వివిధ రకాల సాంప్రదాయిక పంపిణీ మార్గాలు, వివిధ రకాలైనవి డిఫరెంట్ టైప్స్ ఏవైతే ఉంటాయో, వివిధ రకాలైన పంపిణీ మార్గాలు, వివిధ రకాల సాంప్రదాయ పంపిణీ మార్గాలు, అలాగే ఆకృతులు కూడా ఏవనగా సాంప్రదాయాలు ఉంటాయి, ఆకృతులు ఉంటాయి. ఆకృతులు ఏవనగా ఉత్పత్తిదారుడు, వినియోగదారుడు అంటే డైరెక్ట్ పంపిణీ, తర్వాత ఉత్పత్తిదారుడు, టోకు వర్తకుడు, వినియోగదారుడు. అలాగే ఉత్పత్తిదారుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారుడు. ఉత్పత్తిదారుడు, టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారుడు. నెక్స్ట్ వన్, ఉత్పత్తిదారుడు మధ్యవర్తిత్వ ఏజెంట్, టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారుడు. ఇక్కడ ప్రతి దాంట్లోని ఒక కామన్ వర్డ్ అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ వినియోగదారుడు అనేవాడు కంపల్సరీ అని చెప్పచ్చు. వినియోగదారుడు అనేవాళ్ళు కంపల్సరీ ఉండవలసిన వ్యక్తి. ఇక్కడ కన్వెన్షనల్ ఆఫ్ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషనల్ ఆఫ్ అంటే సాంప్రదాయిక పంపిణీ మార్గాలు ఉంటాయి. అలాగే ఆకృతి ఏమనగా మనం చెప్పుకున్నాం. ఇవి 5 టైప్స్లో ఉండడం జరుగుతుంది. ఈ 5 టైప్స్లో ఫస్ట్ వన్ ఉత్పత్తిదారుడు, వినియోగదారుడు అంటే ప్రత్యక్ష పంపిణీ చెప్పచ్చు. ఉత్పత్తిదారుడు, వినియోగదారుడు, ప్రత్యక్ష పంపిణీ. ఈ పంపిణీ మార్గంలో మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో, ఈ పంపిణీ మార్గంలో మధ్యవర్తులు అనేవాళ్ళు ఉండరు. ప్రత్యక్ష పంపిణీ అంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి మీడియేటర్స్ అనేవాళ్ళు కానీ మధ్యవర్తులు అనేవాళ్ళు కానీ ఉండరు. దేంట్లో ఉండరంటే ప్రత్యక్ష పంపిణీ అంటే డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్లో ఎటువంటి మీడియేటర్స్, మధ్యవర్తులు కానీ బ్రోకర్స్ కానీ ఎవ్వరూ కూడా ఉండరు. ఈ పంపిణీ మార్గంలో మధ్యవర్తులకి చోటు లేదు, ఉండరని చెప్పచ్చు. అమ్మకాలలో నేరుగా కానీ, తపాలా ద్వారా కానీ, లేక ఇంటింటికి తిరిగి వస్తువులను సప్లై చేస్తారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మకాలు నేరుగా కానీ, తపాలా ద్వారా కానీ, ఇక్కడ నేరుగా జరగడం జరుగుతుంది. ఫేస్ టు ఫేస్ అంటే కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఇచ్చిపుచ్చుకోవడాలు అనేవి, అమ్మకాలు అనేవి జరుగుతాయి, నేరుగా జరుగుతాయి. కానీ తపాలా ద్వారా కానీ లేదా ఇంటింటికి తిరిగి కూడా వస్తువులను సప్లై చేస్తారు. అంటే ప్రతి డోర్ డెలివరీ, ఇంటింటికి వెళ్ళి వీటిని సప్లై చేయడం అనేది కూడా జరుగుతుంది. ఈ వ్యవస్థను సాధారణంగా వాడు పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ పరిస్థితులు క్షీణించు వస్తువులు, అవి బేకరీ ఉత్పత్తులు కావచ్చు, ఫలాలు, ఆకుకూరలు మరియు గుడ్లు వంటివి. అంటే ఇక్కడ ఎలాంటివి ఉపయోగించవచ్చు అంటే క్షీణించు వస్తువులు అనేవి అవి బేకరీ ఉత్పత్తులు కావచ్చు, ఫలాలు కావచ్చు, ఆకుకూరలు మరియు గుడ్లు వంటి అమ్మవలసి ఉన్నప్పుడు అది ఇక్కడ అమ్మవలసి ఉన్నప్పుడు క్షీణించు వస్తువులను బేకరీ ఉత్పత్తి, ఫలాలు, ఆకుకూరలు మరియు గుడ్లు వంటివి
అమ్మవలసి ఉన్నప్పుడు అది ఏ. ఇక్కడ బి వచ్చేసరికి అధిక ధరలు గల వస్తువులైన ఎన్సైక్లోపీడియాలు, విద్యుత్ పరికరాలు లేక గృహోపకరణాలు మరియు సి అలంకరణ మరియు సుగంధ ద్రవ్యాలు మొదలైనవి ఉంటాయి. ప్రత్యక్ష పంపిణీ తీవ్రంగా ప్రత్యక్ష అనేది డైరెక్ట్గా పంపిణీ అనేది తీవ్రంగా అమ్మకాలను పెంచుకొనుటకు, వస్తువు ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలియజేయుటకు లేదా లక్ష్యపు మార్కెట్ యందు గృహిణులు చేరవేయుటకు ఉపయోగపడతాయి. ఉత్పత్తిదారుడు ఎవరైతే ఉంటారో, ఇక్కడ ఉత్పత్తిదారుడు, టోకు వర్తకులు ఎవరైతే ఉంటారో, సెకండ్ వన్ ఉత్పత్తిదారుడు, టోకు వర్తకుడు, వినియోగదారుడు. ఈ విధానంలో వస్తు సేవల ఉత్పత్తి అంటే ఈ విధానంలో వస్తు సేవల ఉత్పత్తిదారుడి నుండి టోకు వర్తకునికి చివరిగా వినియోగదారునికి చేరతాయి. చిల్లర వర్తకులు ఉండరు. దీంట్లో చిల్లర వర్తకులు అనేవాళ్ళు ఉండరు. దీని యందు వ్యక్తిగత కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో, వ్యక్తిగత కొనుగోలుదారులు కాకుండా వ్యవస్థ కొనుగోలుదారులు ఉన్నప్పుడు ఇటువంటి పంపిణీని వాడతారు. ఉదాహరణ పాఠశాలలు, కళాశాలలు మరియు ఆరోగ్య కేంద్రాలు. పాఠశాలలు, స్కూల్స్, అలాగే కళాశాలలు మరియు ఆరోగ్య కేంద్రాలు, హాస్పిటల్స్ ఈ విధానాన్ని వినియోగ మరియు వినియోగేతర వస్తువులు ఏవైతే ఉంటాయో, వినియోగేతర వస్తువులు ఉత్పత్తి చేసినప్పుడు ఉపయోగిస్తారు. ఉత్పత్తిదారుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారుడు. ఉత్పత్తిదారుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారుడు. ఈ పంపిణీ మార్గంను ప్రత్యేక వస్తువులను లేక ఉన్నత శ్రేణి వస్తువులను అమ్మదలిచినప్పుడు ఈ పంపిణీ మార్గమును ప్రత్యేక వస్తువులు లేక ఉన్నత శ్రేణి వస్తువులను అమ్మవలసి వచ్చినప్పుడు వాడుతారు. ఈ మార్గంలో ఉత్పత్తిదారుడు వస్తువులు వారు నిర్వహించే చిల్లర అమ్మకం కేంద్రాలు విక్రయిస్తారు. ఇటువంటి మార్గాలలో ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో, డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉత్పత్తి మార్గంలో వస్తువులను నిర్వహించి చిల్లర వర్తకులు కావచ్చు, చిల్లర అమ్మకం కేంద్రాలను విక్రయిస్తాయి. ఉదాహరణ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే టాటా షూ కంపెనీ, బాంబే డైయింగ్ మిల్స్ లేక టాటా ఉక్కు. ఈ విధానంలో ఉత్పత్తిదారుడు వినియోగదారుని అభిలాషను గమనిస్తూ డిమాండ్ సరళిని గుర్తిస్తాడు. తద్వారా అవసరాన్ని తీర్చేయవచ్చు.
తద్వారా అవసరాన్ని అనేది తీర్చివేయవచ్చు. డిమాండ్ అత్యధికంగా పెరిగినట్లయితే ఉత్పత్తిదారుడు చిల్లర వర్తకుల ధరలను ఆదేశిస్తూ వ్యక్తిగత అమ్మకాల విధానాన్ని ప్రోత్సహిస్తాడు. ఉత్పత్తిదారుడు, టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారుడు. ఈ మార్గం అత్యంత ఆదరణ పొందినది అని చెప్పవచ్చు. ఈ మార్గం అనేది అత్యంత ఆదరణ పొందిందని చెప్పవచ్చు. దీని యందు ఉత్పత్తిదారుడు నేరుగా టోకు వర్తకునితో ఈ మార్గం అత్యంత ఆదరణ పొందిందని చెప్పవచ్చు. దీని యందు ఉత్పత్తిదారుడు ఎవరైతే ఉంటారో నేరుగా టోకు వర్తకునితో సంబంధం ఏర్పరచుకుని అతడు చిల్లర వర్తకులతో కలుపుకుంటూ వినియోగదారులను చేరతాడు. క్రింది స్థాయి మరియు సౌలభ్యం వస్తువుల యందు ఈ పంపిణీ మార్గాన్ని ఆశ్రయిస్తారు. ఇక్కడ ఎలాంటివంటి ఆశ్రయించడం జరుగుతుందంటే ఉత్పత్తిదారుడు అలాగే టోకు వర్తకుడు అంటే చిల్లర వర్తకుడు. వినియోగదారులు ఎవరైతే ఉంటారో ఈ మార్గంలో అత్యంత ఆదరణ పొందిందని చెప్పవచ్చు. ఆదరణ అంటే ఎక్కువగా పేరు ప్రతిష్టలు పొందిందని చెప్పచ్చు. దీని యందు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో ఉత్పత్తిదారుడు నేరుగా డైరెక్ట్గా టోకు వర్తకునితో అంటే ఈ టోకు వర్తకులు ఎవరైతే ఉంటారో నేరుగా టోకు వర్తకునితో సంబంధం ఏర్పరచుకుని అతడు చిల్లర వర్తకులతో కలుపుకుంటూ వినియోగదారులను చేరతాడు. వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చేరడం అనేది జరుగుతుంటుంది. క్రింది స్థాయి మరియు సౌలభ్యం వస్తువులు అంటే క్రింది స్థాయి యందు ఈ పంపిణీ మార్గాన్ని ఆశ్రయిస్తారు. నెక్స్ట్ వన్, ఉత్పత్తిదారుడు, మధ్యవర్తిత్వ ఏజెంట్, టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారుడు. ఈ పంపిణీ ఏదైతే ఉంటుందో, డిస్ట్రిబ్యూట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో ఈ పంపిణీ మార్గాన్ని సాధారణంగా చిన్న తయారీదారు పరిమిత ఉత్పత్తి కారకాలు, పరిమిత ఉత్పత్తి రకాలు గలవారై విస్తృత మార్కెట్ను ఏర్పాటు చేసుకుంటారు. ఈ విధానంలో ఉత్పత్తిదారుడు మధ్యవర్తుల సేవలను వినియోగించుకుని చిల్లర మార్కెట్ను చేరుకుంటాడు. చిల్లర మార్కెట్ ఏదైతే ఉంటుందో దాన్ని చేరుకుంటాడు. అంటే పంపిణీ మార్గాలను సాధారణంగా చిన్న తయారీదారులు పరిమిత ఉత్పత్తిదారులు రకాలను గల వారికే విస్తృత మార్కెట్లను ఏర్పాటు చేసుకుంటారు. ఈ విధానంలో ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో మీడియేటర్స్ కూడా, మధ్యవర్తులు కూడా సేవలను వినియోగించుకుని మధ్యవర్తులు కూడా సేవలను వినియోగించుకుని చిల్లర మార్కెట్ను చేరుకుంటారు. వివిధ రకాల సాంప్రదాయిక పంపిణీ మార్గాలను అన్వేషించడం అనేది జరుగుతుంది. ఈ ఎక్స్ప్లెయిన్ ది క్వశ్చన్ వచ్చేసి ఛానల్స్ అండ్ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్స్. మోస్ట్
ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పంపిణీ మార్గాలు, భౌతిక పంపిణీ, ఛానల్స్ అండ్ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్స్.